గురజాడ గ్రామంలో ఆర్టీఐ సమాచార హక్కు చట్టం నూతన కమిటీ నియామకం, అదేవిధంగా 10వ తరగతిలో ఇంటర్మీడియట్లో ఎక్కువ మార్కులు సంపాదించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, అలాగే ఉద్యోగంలో పదవి ఉద్యోగ విరమణ చేసినప్పటికీ ఆ ఉద్యోగంలో చేసిన సేవలకు గుర్తింపుగా తనని గౌరవించే కార్యక్రమంలో ఓ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి సన్మానం. ఈ 3 కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడానికి జంపాన శ్రీనివాస్ గౌడ్ ఇదే గ్రామానికి చెందిన ఆర్టీఐ కార్యకర్త, సామాజిక సేవకులు, ఇదే గ్రామ మాజీ సర్పంచ్ నడుం బిగించి ఈ కార్యక్రమం తలపెట్టడం చాలా సంతోషించదగిన విషయం. ముందుగా తమరికి కష్టమైన నాకు ఇష్టమైన మాట చెప్పాలని ఉంది. గురజాడ అసలు ఏమిటి? గురజాడ కృష్ణా జిల్లాలో రాష్ట్రంలో చాలా గ్రామాలు ఉన్నాయి, కొన్ని వేల గ్రామాలు ఉన్నాయి, 29,890 గ్రామాలేమో ఉన్నాయి, గ్రామ పంచాయతీలు ఉన్నాయి. శ్రీ గురజాడ అనగానే మనకి మరి ఈ ప్రాంగణానికి గురజాడ అప్పారావు గారి ప్రాంగణం అని ఇక్కడ నామకరణం చేయటం. అలాగే ఈ వైపు సగమే కనిపిస్తారు గురజాడ అప్పారావు, అదే చిత్రపటం ఉన్నది ఎక్కడ చూసినా. అసలు ఆ గురజాడకి, ఈ గురజాడ అప్పారావు గారికి, ఈ గురజాడలో ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి నడుము బిగించిన మన జంపాన శ్రీనివాస గౌడ్కి అసలు ఏమిటి, ఈ గురజాడ ఎవరు, ఈ గురజాడ ఈ గ్రామం ఏంటి అని అంటే ఒక విషయం గుర్తు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇక్కడ చదువుకున్న వాళ్ళు, వివిధ విభాగాలలో ఉద్యోగాలు చేసిన వారు, చేస్తున్నవారు, రాజకీయ రంగంలో ఉన్నవారు, నా సహచర మిత్రులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు, పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా చాలా వరకు గురజాడ అంటే అప్పారావు గారు కవి అని అందరికీ వస్తుంది. కానీ ఆయన సంఘ సంస్కర్త, గొప్ప సంఘ సంస్కర్త. సంఘంలో, సమాజంలో దురాచారాలను దూరాచారాలుగా తరిమి కొట్టిన పెద్ద హేతువాది, రచయిత. అలాంటి కవి తాత ముత్తాతలది ఇదే గ్రామం అని మరి ఎంతమందికి తెలుసు నాకైతే తెలియదు, కానీ ఇదే గ్రామం. ఆ మహాకవి, కవి కాదు మహాకవి, సంఘ సంస్కర్త, వాళ్ళ తాతదే ముత్తాతదే, తండ్రికి కూడా కృష్ణా జిల్లాలోని ఈ మంటాడ దగ్గర ఉన్న ఇదే గురజాడ. ఇక్కడ నుండే వారి తాత ముత్తాతలు విశాఖపట్నం వలసలు వెళ్ళారు. అక్కడ విజయనగర సామ్రాజ్య సంస్థానాలలో వారి తండ్రి ఉద్యోగం చేశారు. వీరు గురజాడ అప్పారావు గారు చీపురుపల్లిలో విద్యాభ్యాసం చేశారు. ఆయనే మన గురజాడ గ్రామ పూర్వీకులు అని గర్వంగా చెప్పుకోదగిన గొప్ప ఊరే ఈ గురజాడ. కాబట్టి ఈ గురజాడకి ఒక ప్రత్యేకత, తరతరాల నుంచి, తాత ముత్తాతల నుంచి. ఏ ఊరు మీది అంటే గురజాడ కాదు, మహాకవి గురజాడ ఊరే మా ఊరు, మాది ఆయింది ఆ ఊరే అని తలెత్తుకొని చెప్పుకునే రోజులు. ఇలాంటి గ్రామంలో రౌడీలు, గోండాలు, చీటల్లో, ఓటర్ల కోసం విగ్రహాలు నిలువెత్తున నడి రోడ్ల మీద అడ్డగోలుగా జంక్షన్లో వెలుస్తుంటే, అలాంటి సంఘ సంస్కర్త మహాకవి గురజాడ వారి విగ్రహం కూడా ఈ రోడ్డు మీద ప్రాంగణంగా కానీ విగ్రహంగా కానీ వెలిపిస్తే బాగుంటుందని, అందుకు నా వంతు ఆర్థిక సహాయం కూడా
ఎంతో కొంత చేస్తానని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటూ, నేనేదో చేద్దామని కాదు, ఆయన ఈ ఊరు వాసి అంటే వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు గురజాడ అప్పారావు గారి ఊరు ఇది అని భవిష్యత్ తరాలకి, భావి తరాలకి, ఇప్పుడున్న విద్యార్థులకి, ఈ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారంటే వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగస్తులందరూ గురజాడ అప్పారావు గారు మహాకవి, ఆయన ఊరిలో నేను పని చేశాను అని చెప్పుకునే చరిత్ర తృప్తి వాళ్ళకి మిగలాలి. అలాంటి అవకాశం రావాలని ఉద్యోగస్తులందరూ కూడా కోరుకోవాలి. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేత్తల పెట్టబోయ్, సొంత లాభం మానుకొని కొంత మేలు చేపట్టబోయ్. ఇప్పుడు అక్కడ వచ్చింది, సొంత లాభం మానుకొని కొంత మేలు పొరుగు వాడికి తోడ్పడబోయ్. ఇదే ఈ ఆర్టీఐకి లింకు అని నేను అనుకుంటున్నాను. సమాచార హక్కు చట్టం ద్వారా తన కోసం, తన కుటుంబం కోసం కాకుండా ఎవరైతే బాధిత మనుషులు ఉన్నారో వారికి స్వాతంత్రం వచ్చిన ఈ 75 ఏళ్లలో కూడా ప్రజల సొమ్ములు జీతాలుగా తీసుకుంటున్న దౌర్భాగ్యకరమైన కొందరు ఉద్యోగస్తులు ప్రజలకు జవాబుదారం కాకుండా లేకుండా ప్రభుత్వాలు ఇచ్చిన పథకాలను ప్రజలకు అందించాల్సిన అవసరం విధి మరిచి ప్రజలను కార్యాలయాల చుట్టూ ఈ నెలల తరబడి, రోజుల తరబడి, ఏళ్ల తరబడి తిరుగుతున్న పరిష్కారం కాని సమస్యలకి ఇది ఒక మేలి కట్టుగా కట్టుగా పెట్టారు. 2005లో సమాచార హక్కు చట్టం స్వాతంత్రం వచ్చిన తర్వాత సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఈ సమస్యలకి పరిష్కారం చేయటం కోసమే ఈ సమాచార హక్కు చట్టం వచ్చింది. ఈ చట్టం ద్వారా ఏ కార్యాలయంలోనైనా కావలసిన సమాచారాన్ని ఇవ్వకపోయినా వారిని నిందించి నిలబెట్టి అడిగి సమాధానం రాబట్టడానికి ఈ చట్టం హక్కు కల్పించింది. అనుకోవచ్చు చాలామంది యువకులు, అరే సమాచార హక్కు చట్టం అంటే మామూలుగా గాంధీ గారి బ్రాందీ షాపులో ఆ బ్రాండు రేట్ ఎంతో తెలుసుకోవచ్చేమని, లేకపోతే ఐటమ్ సాంగ్లో హీరోయిన్ వేసుకున్న డ్రెస్సు ఏ కంపెనీతో తెలుసుకోవచ్చు అనుకుంటారేమో. అది కాదు, ఈ చట్టం ద్వారా ప్రభుత్వం ద్వారా ప్రజలకి అందాల్సిన పథకాల యొక్క వివరాలు, వారి విధి నిర్వహణలో చేయకూడని పనులు ఏమన్నా చేసి అవినీతికి అక్రమాలకి పాల్పడితే వారిని నిలబెట్టి వారితో జవాబుదారీ ఇప్పించి వారికి సమాచారం చెప్పించడమే ఈ సమాచార హక్కు చట్టం. అయితే ఈ సమాచార హక్కు చట్టం రాకముందు మా శ్రేయోభిలాషి, నాకు చిరకాల మిత్రులు జంపాన శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ సర్పంచ్, ఇదే గ్రామానికి చెందిన వ్యక్తి ఉప లోకాయుక్త ద్వారా తను సొంత లాభం కొంత మార్పుని తోటి వారికి సాయపడాలనే ఉద్దేశంతో ఎవరైతే సమస్యల్లో సుడిగుండంలో కొట్టుకులాడి ఆత్మహత్యలు చేసుకుని ఆస్తులు పోగొట్టుకుని కేసులు పెట్టుకుని ఇన్ని తిరిగినా చివరికి సమస్య పరిష్కారం కానీ కుటుంబాలు ఈవేళ కాదు, నాకు తెలిసినంత వరకు 25 సంవత్సరాలకు పూర్వమే ఇదే శ్రీనివాస్ గౌడ్ గారు ఆ సమస్యలను చేపట్టి ఛేదించి బట్టి విక్రమార్కల పట్టిన పట్టు ఒడవకుండా ఉడుం పట్టు పట్టి అభిమన్యుడులా బాలచంద్రుల్లా ఆ రోజు హైదరాబాదు, నేను టీవీ పైన ఉన్న రోజుల్లో 2007కు పూర్వమే అక్కడికి వచ్చి వారిని కలిసి వారి దగ్గరికి వెళ్ళి సమస్యల కోసం సాధన చేసి పరిష్కారం చేసి వాటిని చాలా తృప్తిగా, అంటే ఒక్కొక్క మనిషి ఒక పని వారికి తృప్తి, ఒక పదవి వారికి సంతోషం, కొంతమందికి డబ్బు ఇంకా ఆనందం, కొంతమందికి బంగారం ఇంకా ఆనందం. వీరికి తను తెలిసిన సమస్యలు పత్రికల్లో చూసి వారు వీరినేమి వచ్చి ప్రాధాన్యపడటం కాదు, పత్రికల్లో చూసి వాటిని చేపట్టి పరిష్కారం చేయించి అదో తృప్తి. ఎందుకు పెట్టారో తెలియదు, పువ్వు పుట్టగానే పరిమళించుద్ది అన్నారు, అట్లాగనే శ్రీనివాస్ అనే పేరు పెట్టారు. ఆ శ్రీనివాసుని
మొక్కితే కోరికలు తీరుతాయి అంటారు. ఈ శ్రీనివాసుని గడప తొక్కితే సమస్యల పరిష్కారం దొరుకుతాయి అంటారు. మరి ఆనాడు శ్రీనివాస్ అని పెట్టారు. మరి ఎందుకు పెట్టారో ఏంటో తెలియదు, కానీ ఆయన జీవితంలో ఇప్పటి వరకు అదే పని చెప్పారే. ఈ కాగితాలు పుస్తకాలు ఎందుకు అని, ఆ కాగితాలు ఆ పుస్తకాలు విలువలు అందరికీ తెలియదు, కొందరికీ తెలుసు. కాబట్టి ఆయన ఆ విషయంలో ఎవరి మాట వినకుండా ఎవరితోనైనా ఎదురీది ఎంతవరకైనా వెళ్ళి వాటి కోసం అప్పుడు ఇప్పుడు నేరుగా చేసి సంపాదించి సమస్యలు పరిష్కారం చేయించి ఎంతోమంది 2 రాష్ట్రాలు కలిసి ఉన్న ఐక్య ఆంధ్రప్రదేశ్లో అలనాడే ఇండియా టుడే అనే ఒక మ్యాగజైన్లో ఈ గురజాడకు చెందిన శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి అప్పటికి ఇంకా సర్పంచ్ కాదు, చాలా పెద్ద గొప్ప ప్రాచుర్యం పొందిన ఇండియా టుడే ఇంగ్లీష్ కి అనువదించిన తెలుగు మ్యాగజైన్లో సెంటర్ పేజీలో 20 ఏళ్ల క్రితమే బహుశా నాకు గుర్తున్నంత వరకు వీరి గురించి ఈ గ్రామం గురించి అంతటి పత్రికలు రాశారు. నిజంగా అది డబ్బులు ఇస్తే కూడా వార్తలు రాసే పత్రిక కాదు, మాసపత్రిక. కాబట్టి మన వాళ్ళని మనం గుర్తించకపోయినా రాష్ట్రం చాలా దేశం గుర్తించుద్ది, గౌరవించుద్ది. అయితే ఎవరో ఏదో మెప్పు కోసమో ఎవరో తృప్తి కోసమో కాదు, నిజమైన బాధితులు ఎందుకు సమస్య పరిష్కారం కావట్లేదనే దాని మీద వీరు సమస్యల సాధనే పోరాటం, అది సాధించే వరకు ఆరాటం ఆగకుండా ఎక్కడి వరకైనా వెళ్ళి ప్రతి వారం కలెక్టర్ గారిని కలవటమా, లేకపోతే లోకాయుక్తలో ఉన్న జస్టిస్ గారిని కలవటమా, లేదంటే చట్టాలు పట్టుకుని వాటి చుట్టూ తిరగటమా, కాలికి బలపం పట్టుకుని వారి సమస్యల సాధన వరకు శ్రమించే నిరంతర శ్రామికుడు జంపాన శ్రీనివాస్ గౌడ్. నిజంగా ఆయన మహాకవి గురజాడ వారి గ్రామానికి చెందిన వాడు కావటం నిజంగా అదృష్టంగా భావిస్తూ, ఇదే గ్రామానికి చెందిన ఈ వ్యక్తి రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం రాకముందు నుంచి కూడా జంపాన శ్రీనివాస్ గౌడ్ సామాజిక సేవకులు అని చాలా మంది నన్ను హైదరాబాద్లో అడిగిన వారు ఉన్నారు. ఏదో నన్ను హైదరాబాద్ నుంచి పిలిస్తే వచ్చి ముఖస్థితి కోసం చెప్పే మనిషిని కాదు, కానే కాదు, చాలా విషయాల్లో విభేదించిన వ్యక్తిని.